మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు దశమి మంగళవారం, అద్భుతమైన రోజు, ఎంతో శక్తివంతమైన రోజు. ఏకాదశి ముందు రోజు ఈ రోజు సాయంత్రం 6 నుండి 10 గంటల మధ్యలో కోడిగుడ్డుతో ఈ పరిహారం చేస్తే చాలు. 24 గంటల్లో కష్టాలు పోతాయి, లెక్కలేనంత డబ్బు వచ్చి పడుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. కోడిగుడ్డు చాలా శక్తివంతమైనది. కోడిగుడ్డు అంటే కోడి యొక్క పిండం అని అర్థం. కోడిగుడ్డు నుంచే కోడి పిల్లలు పుడతాయి. కోడిగుడ్డును అనేక తాంత్రిక పరిహారాలలో వాడుతూ ఉంటారు. కోడిగుడ్డుతో చేసే ఎటువంటి పరిహారమైనా 100కు 100% ఫలితాలను ఇస్తుంది. అయితే ప్రత్యేకించి దశమి తిథి రోజు కోడిగుడ్డుతో ఒక పరిహారం చేస్తే చాలు, 24 గంటల్లో కష్టాలు పోతాయి, లెక్కలేనంత డబ్బు వస్తుంది. నర దృష్టి, నరఘోష, శత్రుబాధలు ఇలాంటి సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి దశమి రోజు కోడిగుడ్డుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు తన గుడ్డును సముద్రంలో పడేసుకున్న ఒక పిచ్చుక కథను విందాం. ఈ కథను వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరము. ఒకసారి ఓ పిచ్చుక తన గూటిని మార్చుకోవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అది తన గుడ్డును ముక్కున కరుచుకుని తన కొత్త గూటికి పయనమైనది. తాను కొనసాగిస్తున్న ప్రయాణము కష్టతరమని తెలిసినా కానీ ప్రయత్నం లోపం జరగకుండా తన ప్రయాణాన్ని కొనసాగించింది ఆ పిచ్చుక. అలా ప్రయాణం చేస్తున్న తరుణంలో సముద్రము దాటవలసి వచ్చింది. అయితే పిచ్చుక ఏమరపాటులో తాను ముక్కున కరిచి పట్టుకున్న గుడ్డును సముద్రంలోనికి జారవిడిచింది. పడితే పడిందిలే అని తాను ఆ గుడ్డును వదలక వెతకటం మొదలుపెట్టింది. ఆ గుడ్డు తాను తీయాలంటే సముద్రంలో నీరంతా తోడాలి అని నిశ్చయించుకుని ఆ పిచ్చుక తను మునిగి కొంత నీరు ముక్కున కరుచుకుని ఒడ్డుకు వచ్చి వదిలిపెట్టసాగింది. అలా ఆ పిచ్చుక పట్టుదలతో శ్రమిస్తూ ఉంది. ఎంత తోడినా కానీ నీరు ఇసుకంతైనా తరగలేదు. అప్పుడు అటుగా వెళ్తున్న నారదుడు ఈ సంఘటనను చూసి ఆ పిచ్చుక దగ్గరకు వచ్చి, ఏమి చేస్తూ ఉన్నావు పిచ్చుక అని అడుగుతాడు. అప్పుడు ఆ పిచ్చుక జరిగిందంతా కూడా మహర్షికి చెప్తుంది. అప్పుడు మహర్షి పిచ్చుకతో, వెర్రిదానా, ఈ సముద్రంలోని నీటిని ఖాళీ చేయుట ఎవ్వరి తరమూ కాదు. నీ గుడ్డు రావటము నీకు దక్కటము కష్టమేమో కదా అని అంటాడు. అప్పుడు ఆ చిన్ని పిచ్చుక ఎంతో విశ్వాసంతో నమ్మకంతో, స్వామి, ఏదీ కూడా అసాధ్యము కాదు, ఎంతో నమ్మకంతో దృఢ విశ్వాసంతో దేవుడు తలుచుకుంటే ఏదైనా జరగవచ్చు. నా ప్రయత్నం ఫలించి నా చిన్ని గుడ్డు నాకు దక్కవచ్చు. నా గుడ్డు దొరికేంత వరకు నా ప్రయత్నం మానను అని అంటూ అలా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అప్పుడు నారద మహర్షి అక్కడి నుండి ప్రయాణమై వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ ఉండగా ఆయనకు గరుత్మంతుడు ఎదురవుతాడు. అప్పుడు మహర్షి గరుత్మంతుడితో ఆ పిచ్చుక వృత్తాంతమంతా కూడా చెప్తారు. చెప్పి నీవు తనకు సహాయపడగలవా అని అడుగుతాడు. దానికి గరుత్మంతుల వారు ఆలోచించి వాయువేగంతో ఆ చిన్నారి పిచ్చుక దగ్గరకు వచ్చి తనకు సహాయం చేస్తారు. తన పెద్ద పెద్ద రెక్కలతో పెద్ద గాలిని సృష్టించి సముద్రంలోని నీటిని 2 పాయలుగా చేస్తాడు గరుత్మంతుడు. అప్పుడు ఆ చిన్నారి పిచ్చుకకు మధ్యలో తన గుడ్డు కనిపిస్తుంది. పిచ్చుక ఆ గుడ్డును తీసుకుని గరుత్మంతుడికి కృతజ్ఞతలు చెప్పి తన ప్రయత్నము ఫలించినందుకు సంతోషిస్తుంది. అలా పిచ్చుక తన కొత్త గూటికి చేరుకుంటుంది. పట్టుదల, నమ్మకము, విశ్వాసము అనేవి ఎవరి వద్ద అయితే దృఢంగా ఉంటాయో అప్పుడు దైవం కూడా వారికి సహకరించి ప్రయత్నాన్ని ఫలింపచేస్తాయి అనేదే ఈ కథలోని నీతి. ఇంకా విషయంలోనికి వస్తే కోడిగుడ్లు చాలా శక్తివంతమైనవి అనే విషయం మన అందరికీ తెలుసు. కోడిగుడ్లతో దిష్టి తీస్తారు. అనేక తాంత్రిక పరిహారాలలో కూడా కోడిగుడ్లను వాడుతూ ఉంటారు. చేతబడి చేయడానికి కూడా కోడిగుడ్లు వాడుతూ ఉంటారు. అయితే ఇటువంటి కోడిగుడ్లతో దశమి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే మీకు ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు సాయంత్రం 6 నుండి 10 గంటల మధ్యలో ఒక కోడిగుడ్డును తీసుకోండి. కోడిగుడ్డు మీద కాటుకతో కానీ బొగ్గుతో కానీ ఒక చుక్క పెట్టండి.
తర్వాత ఈ కోడిగుడ్డును తీసుకొని మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వెళ్ళి ఈ గుడ్డును మీ ఎడమ చేతితో పట్టుకొని దిష్టి తీయండి. అంటే గుమ్మాన్ని ఒక మనిషిలాగా భావించి 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. ఇలా గుమ్మానికి దిష్టి తీసిన తర్వాత ఆ గుడ్డును తీసుకొని మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయండి. చిన్న పిల్లలు ఈ పరిహారం చేయవద్దు, కేవలం పెద్దవారు మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఇలా ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ గుడ్లను తీసుకుని వెళ్ళి ఏదైనా సరే చెట్టు మొదట్లో గట్టిగా విసిరివేయండి. అంటే గుడ్డు పగిలేలాగా విసిరి కొట్టండి. ఆ తర్వాత ఇక అక్కడి నుండి వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. దశమి రోజు రాత్రి 10 లోపు ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా 24 గంటల్లో కష్టాలు తీరిపోతాయి, లెక్కలేనంత ధనం వస్తుంది. కనుక దశమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేసి కష్టాలను దిష్టి దోషాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. రేపు శనివారం దశమి ఏకాదశి ముందు రోజు. ఈరోజు ఎవరికీ తెలియకుండా కర్పూరంతో ఇలా చేస్తే చాలు 60 నిమిషాలలో మీ జీవితం మారిపోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు ఉండే దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కర్పూరానికి నెగటివ్ ఎనర్జీని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. సనాతన ధర్మంలో కర్పూరంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని పూజ, పారాయణం లేదా మరేదైనా శుభకార్యాలలో తప్పనిసరిగా వెలిగిస్తూ ఉంటారు. ఇది లేకుండా పూజ పూర్తి కాదు. పూజతో పాటు కర్పూరం ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది. కర్పూరం ఇంట్లో సానుకూల శక్తిని కూడా సృష్టిస్తుంది. తంత్రశాస్త్రం ప్రకారం కర్పూరంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిరోజు దేవతలను, దేవుళ్లను ప్రార్థించేటప్పుడు వారి ముందు కర్పూరం వెలిగించి హారతి చూపించటం ద్వారా మంచి జరుగుతుందని గ్రంథాలలో చెప్పబడింది. ఇంట్లో ఆనందము, శాంతి మరియు సానుకూల శక్తి కోసము ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం నెయ్యిలో నానబెట్టిన కర్పూరాన్ని వెలిగించి దాని సువాసనను ఇల్లు అంతటా వ్యాప్తి చేయండి. ఇలా చేయటం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి పోతుంది. ఇంటి సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. రోజు కర్పూరం వెలిగించి దాని వాసనను పీల్చటం ద్వారా హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు మొదలైనవి రావు. అంతేకాదు కర్పూరం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని శాస్త్ర పరిశోధనలో వెల్లడయ్యింది. ఇన్ని విశిష్టతలు కలిగిన కర్పూరంతో దశమి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు 60 నిమిషాలలో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. అంతులేని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి దశమి రోజు కర్పూరంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే తీవ్రమైన ధన సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటారో వారు దశమి రోజు చక్కగా 5 కర్పూర బిళ్ళలను తీసుకోండి. ఆ 5 కర్పూర బిళ్ళలను మీ చేతిలో పట్టుకొని మీ చేతితో మీరే తల చుట్టూ కూడా 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుకోండి. అంటే ముందు ఇంటి నుండి బయటికి వచ్చేసి ఇంటి బయట కర్పూరం బిళ్ళలను దిష్టి తీసినట్లుగా తల చుట్టూ కూడా తిప్పుకోండి. తర్వాత కర్పూరం బిళ్ళలను ఒక వైట్ పేపర్లో వేయండి. ఈ కర్పూరంతో పాటు ఒక బిర్యానీ తీసుకొని, అంటే బిర్యానీ ఆకును తీసుకొని ఆ బిర్యానీ ఆకులను ముక్కలుగా కట్ చేసి నలిపివేసి ఆ పేపర్లో వేయండి. తర్వాత అగ్గిపుల్లతో కర్పూరం బిళ్ళలను వెలిగించండి. కర్పూరం, బిర్యానీ ఆకులు, పేపర్ మొత్తం పూర్తిగా కారిపోయే వరకు మీరు అక్కడే ఉండండి. అవన్నీ కాలిపోయిన తర్వాత మీ కాలితో ఆ బూడిదను 3 సార్లు తొక్కి ఆ తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. దశమి రోజు రాత్రి సమయంలో చాలా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయాలి. ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ కనబడకుండా చేయాలి. అంటే ఇంట్లో వారికి చెప్పినా పర్వాలేదు, కానీ బయట వారికి మాత్రం ఎవరికీ చెప్పకూడదు. చెప్తే ఎటువంటి ఫలితం రాదు. దశమి రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం వలన ధన సమస్యలు, మానసిక బాధలు, ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఈ పరిహారం చేసిన 60 నిమిషాల్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక మంచి వార్తను వింటారు. ఏదో ఒక మంచి ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు దశమి రోజు కర్పూరంతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.